అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ శీతాకాల సమావేశాలకు ప్రారంభమవుతున్నాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సభకు విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ప్రతిపక్ష నాయకులకు మరియు ముఖ్యమంత్రి వర్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభ జరిగేటువంటి వారం రోజులు సజావుగా, నిష్పక్షపాతంగా పరిష్కారాన్ని కనుగొనే ఒక వేదికగా మన ఈ శాసనసభ సమయాన్ని వినియోగించుకోవాలని సభ్యులందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం. ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను. అధ్యక్ష, నేను పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను. నా పేరు బి భవ్య. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఈరోజు విద్యా సమస్యలు సభా దృష్టికి తీసుకురాబోతున్నాను. విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు, బ్యాగులు అందివ్వాలి. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. తెలుగు మాధ్యమంలో ఉన్న పాఠశాలను కొనసాగించాలి. తరువాత తల్లికి వందనం పథకం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ప్రవేశపెడితే బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ఉపాధ్యాయులకు సంబంధించి బోధనేత పనులు ఎక్కువగా కేటాయిస్తున్నారు. విద్యా బోధనలో సరిగ్గా సమయం కేటాయించలేకపోతున్నారు. బోధనేత పనులను తగ్గించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి విద్యాశాఖ మంత్రి గారిని కోరుతున్నాం. అధ్యక్ష, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అడిగిన వాటికి ఈ సభాముఖంగా నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను. మరి ఇక ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైనటువంటి సన్న బియ్యం సరఫరా, పిల్లల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాం. అదేవిధంగా తెలుగుకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలుగు భాషలో ప్రభుత్వ పాఠశాలలు కొనసాగించేందుకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తాము. ప్రతి ఏటా డిఎస్సి ద్వారా ఖాళీలు భర్తీ చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లికి వందనం ప్రవేశపెట్టాలని కోరడం జరిగింది. ఈ విషయాన్ని పరిశీలిస్తాం. ఇక ఉపాధ్యాయ బోధనేతర పనులు పూర్తిగా తగ్గించేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. తరువాత ప్రశ్న అడగబోయేది ఎమ్మెల్యే హాసిని. నేను మాచర్ల ఎమ్మెల్యే హాసిని మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు మీ దృష్టికి తీస్తున్నాము. మంత్రి గారు ఈ సమస్యలకు ప్రశ్నించాలని, రైతులు పండించిన పంటలకు నియోజకవర్గంలో మళ్ళా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీస్తున్నాము. అధ్యక్ష, సంబంధిత గౌరవ మంత్రి గారు ఈ సమస్యలకు పరిష్కరించాలని కోరుచున్నాము. అధ్యక్ష, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాము. అధ్యక్ష, అలాగే అధ్యక్ష, రైతులకు కావలసిన విత్తనాలు మరియు ఎరువులు, వ్యవసాయ సామాగ్రి తక్కువ ధరకే సబ్సిడీతో ప్రభుత్వం వారు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా అధ్యక్ష, మా నియోజకవర్గంలో కరెంటు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతులకు 10 గంటల పాటు కరెంటు సరఫరా చేయాలని కోరుతున్నాము. అధ్యక్ష, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఈ సందర్భంగా కోరుతున్నాము. అధ్యక్ష, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కొన్ని ప్రస్తావించారు. వాటికి మేము తప్పకుండా పరిష్కారం ఆలోచిస్తున్నాము. అధ్యక్ష, మా ప్రభుత్వం రైతుల కోసం, సంక్షేమం కోసం పనిచేసే రైతు పక్షపాతి ప్రభుత్వం. అధ్యక్ష, మాచర్ల ఎమ్మెల్యే గారు అడిగినట్లుగా మేము తప్పకుండా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తరువాత ఏ పంటకు ఎంత ధర కల్పించాలనే విషయం ఆలోచించి పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా వారు రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామాగ్రి సబ్సిడీతో తక్కువ ధరకే ఇప్పించాలని కోరారు. అధ్యక్ష, తప్పకుండా రైతు
హామీతో అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా మూడో విషయం, వారు అడిగినట్లే ఇప్పటికే 8 గంటలు కరెంటు ఇస్తున్నాం. దానిని 10 గంటలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ధన్యవాదం. తరువాత ప్రశ్న అడగడానికి ఎమ్మెల్యే త్రివేణి. నేను అమలాపురం ఎమ్మెల్యే త్రివేణి మాట్లాడుతున్నాను. నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో వైద్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్లో కనీస సౌకర్యాలు లేక సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అధ్యక్ష, మా నియోజకవర్గంలో పారిశుద్ధ్యం చాలా లోపించింది అధ్యక్ష. దీని వలన ప్రజలకు రోగాలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి అధ్యక్ష, మురికి కాలువలు లేకుండా దోమలు తగ్గే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుచున్నారు. అడిగిన ప్రశ్నలకు ఆరోగ్య శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు. తరువాత ప్రశ్నలు అడగబోయేది ఎమ్మెల్యే పృథ్వీరాజ్. ఈరోజు నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. నా పేరు పృథ్వీ, తెనాలి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అధ్యక్ష, మీ దృష్టికి తీసుకొస్తున్న విషయాలు ముఖ్యంగా రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. వర్షం ఎక్కువ పడడం వలన ఈ ప్రాంతంలో రోడ్లు చాలా దెబ్బతింటున్నాయి. గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం ఈ రోజు రోడ్ల పనులకు ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సభానాయకుగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ విధంగా రహదారులు పక్కనే రోడ్లు మరియు బిల్డింగ్స్ మెయింటైన్ చేయలేదు. భవనాలను వంటి కూడా కొత్తగా రూపొందించి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కువ శాతం జాతీయ రహదారులు అనుసంధానం చేసి రాష్ట్ర రవాణా మెరుగుపరచాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని భావిస్తాం. కాబట్టి గ్రామ స్థాయిలో రోడ్లను బాగు చేయాలి. ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వదలుచుకున్నాను. రహదారులు గత వర్షాకాలం దెబ్బతిన్న మాట వాస్తవమే. మేము తగినన్ని నిధులు కేటాయించాం. తొందరలోనే దెబ్బతిన్నటువంటి రహదారులను బాగు చేస్తాము. అదేవిధంగా గ్రామానికి సిమెంట్ రోడ్లు కేటాయిస్తాం. జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు అనుసంధానం చేసే విధంగా మేము రహదారులను కేటాయిస్తాం. రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు బాగున్నాయనే విధంగా మేము చర్యలు తీసుకొని మంచి నాణ్యమైన వంటి రోడ్లు మేము నిర్వహిస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. ఇప్పుడు శాసనసభ ఒక 10 నిమిషాల పాటు తాత్కాలిక విరామం తీసుకుంటుంది. ప్రారంభమైనది. ఫైనాన్షియల్ రెవరల్ ఎమ్మెల్యే గారు ప్రశ్న అడుగుతున్నారు. నవ్యశ్రీ. నేను రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే నవ్యశ్రీని మాట్లాడుతున్నాను. నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చింది అధ్యక్ష. అప్పులు మరియు దుబారాలు ఖర్చులు తగ్గించాలని మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎలక్షన్ ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఉచిత బస్సులు లాంటి కొన్ని పథకాలు తగ్గిస్తే మంచిది అధ్యక్ష. దీనివల్ల ఆర్టీసీ పైన మరియు ప్రభుత్వం పైన భారం ఎక్కువగా పడుతోంది అధ్యక్ష. అలాగే ప్రభుత్వ పథకాలలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు అద్భుతగాను సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. గారు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ మంత్రి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నేను ఆ శాఖ మంత్రి మాట్లాడుతున్నాను అధ్యక్ష. గౌరవ రాజోలు ఎమ్మెల్యే గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు అప్పుల గురించి ప్రస్తావించారు అధ్యక్ష. మా ప్రభుత్వం దుబారు ఖర్చులు ఏమీ చేయడం లేదు అధ్యక్ష. మా ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అమలు చేయడానికి మరియు రాజధాని అమరావతి నిర్మాణం కొరకు అప్పులు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మా ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఉచిత బస్సులు అనేవి అమలు చేస్తున్నాం అధ్యక్ష. మహిళలు బాగా ఉన్నప్పుడే కుటుంబాలు కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుంది అధ్యక్ష. ఎన్నికల ముందు మేము మహిళలు ఇచ్చిన హామీని అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదే ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ
అవినీతి నిర్మూలనకు ఏసీబీ అధికారులు మరియు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. అధ్యక్ష, ధన్యవాదాలు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మరియు ప్రశ్న అడగవలసిందే పృథ్వీరాజ్ను కోరుచున్నాం. హేమంత్ కుమార్ ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాం. హేమంత్ అని నేను చౌడవరం నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తున్నాను. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఈ దేవాదాయాలన్నింటిలోనూ దీపధూప నైవేద్యాలకు ప్రతి ఆలయాలకు సంబంధించి నిధులు కేటాయించాలి. అలాగే ప్రతి ఆలయాలకి పూజారిని నియమించాలి. ప్రతి గ్రామంలో దేవాలయాన్ని నిర్వహించాలి. తిరుపతి లాంటి పెద్ద జనసంఖ్య ఎక్కువ ఉన్నటువంటి దేవాలయాలకు విఐపి గ్రేడ్ వేయాల్సిందిగా మీ దృష్టికి తెస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. హేమంత్ అని నేను చౌడవరం నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తున్నాను. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఈ దేవాలయాలన్నింటిలో దీపధూప నైవేద్యాలకు ప్రతి ఆలయాలకు సంబంధించిన నిధులు కేటాయించాలి. అలాగే ప్రతి ఆలయానికి పూజారి నియమించాలి. ప్రతి గ్రామంలో దేవాలయం నిర్మించాలి. తిరుపతి లాంటి పెద్ద జనసంఖ్య ఎక్కువ ఉన్నటువంటి దేవాలయాలకు విఐపి బ్రేక్ తీసుకువెళ్లాల్సిందిగా మీ దృష్టికి తెస్తున్నాను. అధ్యక్ష, ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈ చౌడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అడిగినటువంటి విషయాలను మేము కేబినెట్ మీటింగ్లో చర్చించి విఐపి బ్రేక్ ఏదైతే ఉందో దేవాలయాలు జనసంచారం రద్దీగా ఉన్నటువంటి సమయాల్లో ఈ విఐపి బ్రేక్ పూర్తిగా తొలగించడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు. అధ్యక్ష, మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అడిగిన ప్రశ్నలకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్ని రకాలు తర్వాత మాట్లాడవలసిందిగా ఎమ్మెల్యే జశ్వంత్ గారిని కోరుతున్నాం. అధ్యక్ష, మొట్టమొదటిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. దొంగతనాలు, నేరాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇక రాయలసీమలో అయితే ముఠా కక్షలు చెలరేగి హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపైన హోంమంత్రి గారిని రాజీనామా చేయవలసిందిగా మేము కోరుతున్నాం. తక్షణం రాజీనామా చేసి శాంతి భద్రతలను పరిపూర్ణించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. వీటన్నిటిని నిర్మూలించవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు వారి మంత్రి మండలి ఇంతవరకు సభలో చెప్పినటువంటి సమాధానాలు మాకు అంత సంతృప్తికరంగా లేవు. చాలా వరకు అసత్యాలు, ఆదరణీయం కానటువంటి వాగ్దానాలు చెబుతున్నారు. ఎలక్షన్ సందర్భంగా వీరు చేసినటువంటి వాగ్దానాలు పనికి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అధ్యక్ష, కనీసం ఇంతవరకు 10 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చిన సందర్భం లేదు. అధ్యక్ష, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అదేవిధంగా ఏపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక ఉద్యోగమైనా భర్తీ చేశారా? పోలవరం ప్రాజెక్టుకు 2027 కల్లా పూర్తి చేస్తామని చెబుతున్నారు. కానీ ఇంతవరకు పనుల్లో పురోగతి లేదు. అదేవిధంగా అమరావతి అంతర్జాతీయ రాజధాని చేస్తామని చెప్పడం జరిగింది. అధ్యక్ష, కానీ ఇంతవరకు పునాదుల్లో కూడా కదలిక లేదు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఊహల్లో వివరిస్తూ ప్రజల్ని మభ్య పెడుతోంది తప్ప వాస్తవ ప్రపంచంలో లేదు. అధ్యక్ష, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏవైతే వాస్తవ రూపాలో వాటన్నిటిని మాత్రమే ప్రజలకు తెలియజేయాలి. ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వ విద్యాలయ నిర్వహణ పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే. అదే సందర్భంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆసుపత్రులు చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాయి. అధ్యక్ష, వీటికి నిధులు కేటాయించి పరిస్థితి లేదు. ఎక్కడా చూసినా కూడా ప్రజలు అనారోగ్యంతో బారిన పడి
చాలా అవస్థలు పడుతున్నారు. మరి వైద్య సౌకర్యాలు మెరుగుపరిచి దాఖలాలు లేవు. 108, 104 వాహనాలు ద్వారా ప్రజలకు నిత్యం వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అదే సందర్భంలో రాష్ట్రం శాంతి భద్రతలు పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఈ సందర్భంగా సభాముఖంగా అధ్యక్షుల వారిని కోరుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు చాలా మంది అనేక సమస్యలు లేవనెత్తడం జరిగింది. వాటన్నిటికీ మా గౌరవ మంత్రి వాళ్ళు సమాధానాలు ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వం తరపున నేను చెప్పేది ఒకటే, మా ప్రభుత్వం పేద పక్షాన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిర్మూలన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయబడుతుంది. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం దిశగా ప్రక్రియ కృషి చేస్తున్నాము. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాము. ఇటీవలనే 14 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో ఇక అనేక సంస్థలు మన రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వస్తాయి. అదేవిధంగా రాష్ట్రంలో సగ్గునీటి రంగం కూడా చాలా ముందంజలో ఉంది. పోలవరం ప్రాజెక్టు 2027 కల్లా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ నాణ్య సాయం అందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను నిర్వహించడానికి కృషి చేస్తున్నాము. అందులోనే భాగ్యంగానే ఈ రాష్ట్రానికి అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. దాదాపు 1 కోటి ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగ యువతులకు వచ్చేటట్లు ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఉపాధ్యాయులకు భర్తీ చేస్తున్నాము. అదేవిధంగా ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటినీ భర్తీ చేయడం జరుగుతుంది. రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మా కూటమి ప్రభుత్వం ప్రమాణంగా హామీ ఇస్తున్నాము. ఈ సందర్భంగా ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్ మరియు అభివృద్ధి శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ఎమ్మెల్యే గారు అడిగినటువంటి మున్సిపాలిటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవమే. కానీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మెరుగైనటువంటి వైద్యం సహకార్యం కోసం మున్సిపాలిటీలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయబడుతోంది. ప్రత్యేక వివరాలు తయారు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాము. అదేవిధంగా మున్సిపాలిటీ కుక్కల బిడుదల నివారించడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నాము. ఇక నీటి సౌకర్యం తరువాత కరెంట్ సౌకర్యం పునరుద్ధరించడానికి ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాం. 73, 74 రాజ్యాంగం సభ్యుల ద్వారా ఈ పంచాయతీ రాష్ట్ర మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఖచ్చితంగా ఈ సమస్యలు నివారించడానికి, ఈ సమస్యలు పరిరక్షించడానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కలిసి చెందుతుందని ఎలా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.